భగవంతుని ఆశీస్సులు ఉన్న వాళ్ళకే లడ్డు వస్తుంది. లడ్డు అంటే మామూలు ముచ్చట కాదు, లడ్డు అంటే సాక్షాత్ లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే లడ్డు రూపంలో ఇల్లంతా ఆకాశాన్ని అందుకుంటది. అసంటి కార్యక్రమము బాలాపూర్ లడ్డు కార్యక్రమము. మరి ఆ కార్యక్రమాలకి పోతున్నటువంటి రమేష్ గౌడ్ అన్న ఉన్నాడు. రమేష్ గౌడ్ దశరథ్ గౌడ్ అన్న అన్నకి సపోర్ట్ చేస్తున్నా. నమస్తే, నీ పేరు? నా పేరు ప్రణీత్ రెడ్డి సామా. ప్రణీత్ రెడ్డి సామా. ఈ అన్న రౌండ్ పార్టిసిపెంట్ అన్న. ఎట్లా అనిపిస్తుంది? 27 లక్షలు కట్టినాక లడ్డు వచ్చేసింది అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? పాట వాడికి ఎంతవరకు పోదాం అనుకుంటున్నావు? ఇంకా 40 లక్షలైనా సరే ఈసారి కొందామని ఇక్కడికి వచ్చినాం. 40 లక్షలైనా సరే పోదామని వచ్చింది తమ్ముడు. నీ పేరేం పేరంటే? ప్రణీత్ రెడ్డి. ప్రణీత్ రెడ్డి 40 లక్షలైనా సరే పోదా అంటున్నాడు. తమ్మి ఏ ఊరు మీది? మాది సాహెబ్ నగర్. ఎక్కడ? సాహెబ్ నగర్, హయత్ నగర్ దగ్గర. వనస్థలిపురం హయత్ నగర్ దగ్గర సాహెబ్ నగర్ అంటే ఈ తమ్ముంది అంటున్నాడు. మరి ఎంతమందిని తీసుకొని వచ్చినావు వెంబడ? మేము ఒక 200 మంది వచ్చినాం. 200 మంది వచ్చినాం. 200 మంది వచ్చిండ్రంటే ఈరోజు బాలాపూర్కి సాహెబ్ నగర్ కాడికించి ఈ 200 మంది ప్రణీత్ రెడ్డి ఎంబడి వచ్చిండ్రు. మరి 40 లక్షలైనా సరే మేము ముందుకు పోవాలన్న ఆలోచన. ముందు ఎప్పుడన్నా పాల్గొన్నావా? ఇది మూడోసారి ఇక్కడ పార్టిసిపేట్ చేయడము. లాస్ట్ టైం కూడా మేము పార్టిసిపేట్ చేసినాం. మాది అర్బన్ గ్రూప్ అని మా సంస్థలు ఉన్నాయి. మాకు రెస్టారెంట్స్ ఉన్నాయి, లిక్కర్ స్టోర్స్ ఉన్నాయి. యూబీ ఎంటర్టైన్మెంట్స్ అని ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది. ఆ సంస్థ నుంచి మేము ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాం. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, బాగానే ఉన్నాయి వీళ్ళకు. చాలా వాటిలకెంచి మొత్తం బాగానే వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారాలు అన్నిటికి 40 లక్షలైనా సరే అని 200 మంది దిగిన బాలాపూర్లకి ఈరోజు హయత్ నగర్లకి. తమ్మి తీసుకొని పోవాలని మొదటితోటే వచ్చినవా? లేకపోతే చూద్దాం ఎట్లయితే అట్లా దేవుడు చూస్తాడట. మేము ఖచ్చితంగా తీసుకోవాలని ఇక్కడ వరకు వచ్చినాం. 200 మందిని తీసుకొని ఇక్కడికి రాం కదా, తీసుకోవాలనే వచ్చినాం. 200 మందిని వెనకకి వేసుకొని వచ్చినా ఖచ్చితంగా తీసుకొనే పోతా అంటుండు. ఈ తమ్మని పేరు ప్రణీత్ రెడ్డి సామా. ఇక ఈ అన్న పేరేమో దశరథ్ అన్న. 40 లక్షలు అంటున్నాడు వెనకాల ప్రణీత్ రెడ్డి. అట్లా కాదు, ₹1 వాడినా వచ్చేటోళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ లిమిట్ ఉన్నది కనుక అట్నే నడుస్తున్నారు. డబ్బులకు ఓవర్ వెనకకు పోతలేరు. బాగుంది. ప్రచారం కోసం చాలా మంది వెయిటింగ్ ఉన్నారు. ఇంకో డెవలప్మెంట్ బాగున్నది కదా. ఈ లడ్డు తీసుకున్న వాళ్ళంతా ₹1 వెళ్ళిపోతున్నారు. ఏమేనన్నా లడ్డు తీసుకున్న వాళ్ళకి అందరికి లక్ష్మి ఇంట్లోకి వచ్చి ఆడుకుంటా కూర్చుంటే ఎట్లుంటది? మామూలుగా లక్ష్మీదేవి నిలబడ్డ పోటుకొని పెట్టుకోం మనం. ఎందుకంటే లక్ష్మీదేవి నిలబడితే ఆయన యాషకు వచ్చి పోతుందని. కానీ లడ్డు ఏంటంటే కూర్చున్న లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చున్నది అంటే ఇక కదిలేదే లేదు. అందుకని లక్ష్మీదేవిని తీసుకుపోయినట్టు తీసుకుపోతున్నారు. 2 అన్నలు కనబడ్డారు. ఇంకో 2 అన్నలకి ఇట్లున్నారు. వాళ్ళతోటి ఇట్లా మాట్లాడిపిస్తే ఒకసారి దేవుని కాడికి వేద్దాం రండి.